యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు చర్య తీసుకోపోవడం సిగ్గు. కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు చర్య తీసుకోపోవడం సిగ్గు. పొలం పేరుతో అవమానించిన పోలీసులు కేసు పెట్టకపోవడం అన్యాయం. పొలం పేరుతో ఇచ్చిన పోలీసులు కేసు పెట్టకపోవడం అన్యాయం. ఎంఎస్ఎన్ టెక్స్టైల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎంఎస్ఎన్ టెక్స్టైల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పొలం పేరుతో ఇచ్చిన యాజమాన్యంపై వెంటనే అరెస్ట్ చేయాలి. కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు చర్య తీసుకోపోవడం సిగ్గు. వెంటనే అరెస్ట్ చేయాలి. పొలం పేరుతో ఇచ్చిన ఎంఎస్ఎన్ టెక్స్టైల్ వెంటనే చర్య తీసుకోవాలి. సిపి గారు కంప్లైంట్ ఇచ్చిన సమస్య పరిష్కారం కాకపోవడం సిగ్గు. సిపి గారు కంప్లైంట్ ఇచ్చిన సమస్య పరిష్కారం కాకపోవడం సిగ్గు. వన్ టౌన్ పోలీసులు నిర్లక్ష్య వైఖరి ఖండించండి. వన్ టౌన్ పోలీసులు నిర్లక్ష్య వైఖరిని ఖండించండి. పొలం పేరుతో చెప్పిన యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చిన సమస్య పరిష్కారం కాకపోవడం సిగ్గు. పోలీస్ కమిషనర్ గారు కంప్లైంట్ ఇచ్చిన సమస్య పరిష్కారం కాకపోవడం సిగ్గు. వెంటనే ఎంఎస్ఎన్ టెక్స్టైల్ యాజమాన్యంపై అరెస్ట్ చేయాలి. కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం ఏబీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిని, ఈరోజు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న రామకృష్ణ అనబడే దళిత కార్మికుల్ని చట్టంలోని తిట్టి అవమానించడమే కాకుండా వాళ్ళ సంగతి తెలుస్తానని వాళ్ళ యొక్క తల్లి గురించి తప్పుడుగా కోతలు కూసిన యాజమాన్యం కుమారుడు, అలాగే యాజమాన్యంపై పోలీసులు వెంటనే ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు బనాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి ఈ విషయమై కంప్లైంట్ ఇచ్చి దాదాపు 4 రోజుల పైన అయిపోయింది, కానీ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ రోజు కూడా ఆ బాధితుడు రాకుండా పోలీసులు అడ్డారని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ధర్నాకి వస్తుంటే పోలీసులు అడ్డారని అనుమానంగా ఉంది. ఇంతవరకు రాలేదంటే ఆ అమాయకుడు, ఆ వర్కరు, ఆ దళిత యువకుడు మరి వాడి మీద ఎటువంటి చర్య తీసుకున్నారో ఏంటో తెలియదు. ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. రాత్రి నుంచి వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు. ఇది చాలా దారుణం. సమస్య పరిష్కారం చేయకుండా తీవ్ర కార్యాపణ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకమైన చర్యకు పాల్పడడం ఉన్నది సరైనది కాదు. వెంటనే యాజమాన్యం యొక్క కుమారుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బనాయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ప్రభుత్వాలు దళితుల పట్ల చాలా తీవ్రమైన వివక్ష చూపెడుతున్నారు. వాళ్ళ యొక్క హక్కుల్ని కాలు రాసే విధంగా ప్రభుత్వాలకు చర్యలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయడంలో కూడా చాలా తీవ్రమైన లోపాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సెల్ ఉండేది, ఆ సెల్ ని కూడా తీసేశారు. ఎందుకు తీశారని సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికే దళితులు అనేక విధాలుగా అనేక అన్యాయాలకి గురవుతున్నారు, వ్యవస్థకు గురవుతున్నారు. ఉద్యోగాల్లో కానీ స్కాలర్షిప్ల్లో కానీ ఎక్కడ కూడా దళితులకి ప్రభుత్వాలు ఎటువంటి సహాయం చేయట్లేదు. తిరిగి వాళ్ళ అన్యాయానికి గురవుతున్నారు. వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దళితుల మీద దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో కాదు, దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అయినా సరే ఈ రోజు ప్రభుత్వాలు పూర్తిగా దళిత వ్యతిరేక చర్యలతో దళితులకి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ వైఖరిని కుల వ్యతిరేక పోరాట సంఘం ఏబీపీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే రామకృష్ణకి కులం పేరుతో తిట్టిన వాళ్ళ యజమానిపై, అలాగే వాళ్ళ కుమారుడిపై వెంటనే చట్టం కింద చేయాలని డిమాండ్ చేస్తుంది.